నా ప్రియమైనటువంటి సహచర న్యాయవాద మిత్రులారా, అదేవిధంగా మేధావులారా, పౌర సమాజం మిత్రులారా, సోదర సోదరిమణులారా, మీకు అందరికీ కూడా నమస్కారం. నేను ఈరోజు ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి విదేశీ విరాళాల నియంత్రణ చట్టం యొక్క సవరణలు, అంటే ఫారిన్ కాంట్రిబ్యూషన్స్ రెగ్యులేషన్స్ యాక్ట్ అమెండ్మెంట్స్ FCRA సవరణలు, అదేవిధంగా ఇటీవల పలు భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాలలో మత మార్పిడి నిరోధక చట్టాలు, వీటి వల్ల వస్తున్నటువంటి ఫలితాలు, దుష్ఫలితాలు అందాం. మరియు భారత రాజ్యాంగం వాస్తవంగా మత స్వేచ్ఛ పైన దాడి జరుగుతూ ఉందా అన్నటువంటి అంశం పైన మీతో మాట్లాడుతూ ఉన్నాను. మిత్రులారా, ఇది మన రాజ్యాంగ ప్రజాస్వామ్యానికి అత్యంత కీలకమైనటువంటి అంశం. ఈ అంశం కేవలం విదేశీ విరాళాల నియంత్రణ చట్టానికి సంబంధించినది కాదు, కేవలం మత మార్పిడి నిరోధక చట్టాలకు సంబంధించినది కాదు. ఇది అంతకంటే తీవ్రంగా ఆలోచించాల్సినటువంటి విషయం. ఇది మతంతో సంబంధం లేకుండా ప్రతి భారత పౌరుడు రాజ్యాంగం ఇచ్చినటువంటి ప్రాథమిక స్వేచ్ఛలను భయం, వివక్షత లేదా ప్రభుత్వ అతిక్రమణ లేకుండా అనుభవించగలడా లేదా అనే దాని విషయం పైన నేను ఈరోజు నా అభిప్రాయాలను మీతో చెప్తా ఉన్నాను. మిత్రులారా, రాజ్యాంగమే మన యొక్క ఉమ్మడి విశ్వాసం. భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమానంగా చెందుతుందని బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనకు గుర్తు చేశాడు. రాజ్యాంగానికి మతం లేదు, రాజ్యాంగానికి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం మరియు న్యాయం అనేటువంటి ఒకే ఒక నిబద్ధత ఉంది. ఆర్టికల్ 14 చట్టం ముందు సమానత్వానికి హామీ ఇస్తుంది. ఆర్టికల్ 21 జీవితం, గౌరవం, గోప్యత మరియు వ్యక్తిగత స్వేచ్ఛను పరిరక్షిస్తుంది. అదేవిధంగా ఆర్టికల్ 25 మనస్సాక్షి స్వేచ్ఛకు, అంటే మనం స్వేచ్ఛగా ఏ మతాన్నైనా విశ్వసించే, ఆచరించే మరియు ప్రచారం చేసేటువంటి హక్కుకు హామీ ఇస్తుంది. అదేవిధంగా 26వ నిబంధన ఆర్టికల్ ప్రతి మత విభాగానికంటే ఏ డినామినేషన్కైనా దాని సొంత మత వ్యవహారాలను మరియు సంస్థలను నిర్వహించుకునే హక్కును కూడా ఇస్తూ ఉంది. ఇది ఏ ప్రభుత్వం మంజూరు చేసిన రాయితీలు కావు మిత్రులారా, ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగా అమలు చేయదగిన రాజ్యాంగ హామీలు. ఈ స్వేచ్ఛలు ఎప్పుడైతే పరిమితం చేయబడినట్లు అనిపిస్తుందో అటువంటి ఆంక్షలు, అటువంటి నిబంధనలు న్యాయబద్ధత, సమానత్వం మరియు అనుపాతత అనేటువంటి పరీక్షకు నిలబడతాయా లేదా అనేది పరిశీలించడం మన రాజ్యాంగ విధి అవుతుందని మనం గుర్తుపెట్టుకోవాలి. మిత్రులారా, ఈరోజు ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ అమెండ్మెంట్, ఈ సవరణలు, ఇది నిజంగా ఒక నియంత్రణ లేకపోతే ప్రభుత్వం యొక్క పెత్తనమా? మనం ఆలోచించాలా. మనం ఇప్పట్లో చాలా మంది మనం చూస్తూ ఉన్నాం. కొన్ని అయితే మరి ఎటువంటి రిజిస్ట్రేషనే లేకుండా, ఎక్కడ ప్రభుత్వ అనుమతి లేకుండా, అకౌంటబిలిటీ లేకుండా, జవాబుదారీతనం లేకుండా వందల వేలాది కోట్ల రూపాయలు భవనాలు నిర్మించుకుంటూ మరి ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ప్రబలిపోతున్నటువంటి మరి అటువంటి గుర్తింపు లేని సంస్థలు ఉన్నటువంటి ఈ మరి మన దేశంలో ఈరోజు మరి అదే పనిగా కొన్ని సంవత్సరాలు కాదండి, వందల సంవత్సరాల తరబడి ప్రజలకు సేవ చేస్తున్నటువంటి, సామాజిక సేవ చేస్తున్నటువంటి, విద్య ఆరోగ్యాన్ని మరి అదేవిధంగా రక్షణను, ధైర్యాన్ని ఇస్తున్నటువంటి అనేక NGOs, వాలంటరీ ఆర్గనైజేషన్స్, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ కానీ, అదేవిధంగా విద్యా సంస్థలు కానీ, మత సంస్థలు కానీ, వీటిపైన మరి ఈరోజు ఈ విదేశీ నిధులు పారదర్శకంగా ఉండాలని ఏ బాధ్యతయుతమైనటువంటి పౌరుడు కాదనడండి. తప్పనిసరిగా విదేశీ నిధులు ఎవరికి వస్తున్నాయి? మరి ఈరోజు మనం అదే సంస్థ రిజిస్ట్రేషన్ కానిటువంటి సంస్థ యొక్క అనుబంధ సంస్థలకు ఎన్ని విదేశీ నిధులు వస్తున్నాయి? ఎక్కడ మరి FCRA ఎక్కడ అప్లై కావడం లేదు. మరి ఏ బాధ్యతాయుతమైన పౌరుడు కూడా విదేశీ నిధులు ఎక్కడున్నాయో తెలుసుకోవాలి, తప్పేం లేదు దాంట్లో. ఏ ప్రజాస్వామ్యం కూడా మనీ లాండరింగ్ని కానీ, విదేశీ రాజకీయ జోక్యాన్ని కానీ అనుమతించదు. అందువల్ల సహేతుకమైనటువంటి నియంత్రణ చట్టబద్ధమైనదే, కానీ నియంత్రణ ఎప్పుడు కూడా ఆధిపత్యం కాకూడదు. ఈరోజు FCRA ప్రతిపాదించిన సవరణలు మనం ఈరోజు పేపర్లో చూస్తూ ఉన్నాం. మరి ప్రతిపక్షాలు, అదేవిధంగా సమాజం, పౌర సమాజం, నాన్ గవర్నమెంటల్ NGOs అందరూ కూడా, విద్యావేత్తలు, పౌర సంస్థలు అన్నీ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి ఈ యొక్క సవరణలను ఈరోజు తీవ్రమైనటువంటి రాజ్యాంగపరమైనటువంటి ఆందోళనలు, చివరకు తమిళనాడు ప్రభుత్వం అసెంబ్లీలో, తమిళనాడు అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసింది ఈ FCRA సవరణను ప్రతిపాదించిన సవరణను విత్డ్రా చేసుకోనని. దేశవ్యాప్తంగా కూడా నిరసనలు జరుగుతూ ఉన్నాయి. మరి ఇటువంటి సందర్భంలో ఇప్పుడేదో దాన్ని తప్పించుకున్న దానికి ఒక జాయింట్ పార్లమెంటరీ కమిటీకి అప్పజెప్పే ఆలోచనలో ప్రభుత్వం ఉందని చెప్తున్నారు. ప్రజలతో చర్చించకుండా పబ్లిక్ డొమైన్లో
మరి పెట్టకుండా దీన్ని ఈ విధంగా చేయడం ఎందుకు సరైనటువంటి పద్ధతి కాదు. ఎందుకంటే ఈరోజు మనం ఏ సంస్థ అయినా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, గడువు ముగిసినా లేదా రద్దు చేయబడినా ఆ సంస్థలు ఆస్తులు మరియు విదేశీ నిధులతో కూడినటువంటి వనరులపైన నియంత్రణ సాధించే అధికారాన్ని ఈ యొక్క ఎఫ్సిఆర్ఏ అమెండ్మెంట్స్ సవరణలు ప్రతిపాదించినటువంటి సవరణలు ప్రభుత్వానికి అది కల్పిస్తూ ఉన్నాయి. ఒకవేళ రిజిస్ట్రేషన్ పునరుద్ధరించబడకపోతే, అంటే ప్రభుత్వం రిజిస్ట్రేషన్ రద్దు చేస్తే అది ఆ ప్రభుత్వం మొత్తం దాని ఆస్తులు సైతం అన్ని కూడా శాశ్వతంగా తీసుకొనవచ్చు. ఇటువంటి నియంత్రణ ఆ సంస్థల యొక్క స్వరూపాన్ని మౌలికంగా మారుస్తుంది. అందువల్ల రాజ్యాంగపరమైనటువంటి ప్రశ్న ఏంటంటే, ప్రభుత్వం ఆర్థిక జవాబుదారీతనాన్ని నియంత్రిస్తోందా లేక స్వతంత్ర పౌర సమాజ సంస్థల పైన శాశ్వత నియంత్రణను పొందుతూ ఉందా? ఈ ప్రశ్నకు రాజ్యాంగపరంగా మనకు నిశ్చితమైనటువంటి పరిశీలన అవసరం. మిత్రులారా, ఈ యొక్క ఎఫ్సిఆర్ఏ సవరణల వల్ల అత్యధికంగా నష్టపోతున్నటువంటి జనం పేద జనం, దళిత మరి అదేవిధంగా గిరిజన ఆదివాసీ జనం. ఎందుకంటే మిత్రులారా, క్రైస్తవ సంస్థల యొక్క సహకారం ఈరోజు మరి ఈ సేవ గత వందలాది సంవత్సరాలుగా తరతరాలుగా క్రైస్తవ సంస్థలు భారతదేశానికి చాలా నిశ్శబ్దంగా మరి నిస్వార్థంగా సేవ చేశాయి. ఎక్కడ మతోన్మాదాన్ని రెచ్చగొట్టలేదు. పాఠశాల రోజు మీరందరూ ఆ రోజుల్లో ఈ సమాజం బయటికి వెలివేసినటువంటి ఈ యొక్క అంటరాని వాళ్ళు, దళితులు, గిరిజనులు, మరి పేదలు, మార్జినలైజ్డ్ సెక్షన్స్ ఆఫ్ ది సొసైటీ వాళ్ళందరినీ దగ్గర తీసి వాళ్ళకు పాఠశాలలు లేని చోట పాఠశాలలు పెట్టి, అదేవిధంగా మారుమూల గ్రామాల్లో వాళ్ళకు వైద్యం లేని చోట ఆసుపత్రులను నిర్మించి ఈ దళితులు, ఆదివాసులు, గిరిజన పిల్లలు వీరందరికీ విద్యను అందించి ఈరోజు వారిని ఒక మనుషులుగా తీర్చిదిద్దినది ఈ క్రైస్తవ స్వచ్ఛంద సేవా విద్యా సంస్థలు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే ఈ రోజుల్లో విద్యను కూడా మరి అమ్మేస్తున్నారు, కార్పొరేట్ పరం చేసేస్తున్నారు. మరి ఆ యొక్క సంస్థలు, ఈ యొక్క వ్యవస్థలు ఎన్ని వందలాది సంవత్సరాలుగా పనిచేశాయి, కుష్ఠరోగులను రక్షించాయి, విపత్తు సహాయాన్ని అందించాయి, మరి కష్ట సమయాల్లో వారిని ఆదుకున్నాయి. ప్రజలు ఏ మతానికి చెందిన వారిని అడగకుండా వారికి సేవ చేశారు. మనం ఒకటి గమనించాలా, ఈ రోజు అధికారాన్ని చెలాయిస్తున్నటువంటి వారు అందరూ కూడా, వారి కుటుంబాలు అందరూ కూడా క్రైస్తవ విద్యా సంస్థలో చదువుకున్న వాళ్ళే. వారి చరిత్ర చూస్తే అందరూ క్రైస్తవ విద్యా సంస్థల నుంచి బయటకు వచ్చినటువంటి వాళ్ళే. మరి అటువంటిది కూడా మనం గమనించాలా. లక్షలాది మంది, కోట్లాది మంది లబ్ధిదారులు హిందువులు ఉన్నారు. అంటే ఈ వ్యవస్థలు చేసినటువంటి సేవలో ముస్లింలు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, సిక్కులు ఉన్నారు, బౌద్ధులు ఉన్నారు, మరి ప్రతి మతానికి చెందినటువంటి ప్రజలు ఉన్నారు. ఇటువంటి ప్రజాసేవను చేసేటువంటి సంస్థలు పెరుగుతున్నటువంటి నియంత్రణ ఆంక్షలను ఎదుర్కొన్నప్పుడు కేవలం జవాబుదారీతనమే మాత్రమే కాకుండా అదే లక్ష్యమా లేక సంస్థాగతంగా స్వాతంత్రమే లక్ష్యమా? ఈ వ్యవస్థలను, సంస్థలను అణిచివేయడము, వీటిని నాశనం చేయడం, వాటి ఆస్తులను లాక్కోవడమే లక్ష్యమా ఈ ఎఫ్సిఆర్ఏ సవరణల చట్టం యొక్క లక్ష్యం అని చెప్పి ఈరోజు మనకు గుర్తవుతూ వస్తా ఉంది. కాబట్టి ఈ సంస్థాగత స్వాతంత్రమే ఒత్తిడికి గురవుతుందన్నటువంటి ఆ యొక్క ప్రశ్నను పౌరులు సహజంగానే అడగాల్సినటువంటి బాధ్యత ఉంది. మిత్రులారా, ఈరోజు మనం అందరం చూస్తాం, ఇప్పుడు పార్లమెంటు ముందే ఉంచినటువంటి అనధికారిక సమాచారం ప్రకారం ఇటీవల సంవత్సరాలలో వేలాది ప్రభుత్వేతర సంస్థలు, ముఖ్యంగా ఈ 2014 తర్వాత ప్రభుత్వేతర సంస్థలు అంటే వాలంటరీ ఆర్గనైజేషన్, ఎన్జిఓస్ ఎఫ్సిఆర్ఏ రిజిస్ట్రేషన్ కోల్పోయాయి. 2020 సవరణల తర్వాత వేలాది ప్రభుత్వేతర సంస్థలన్నీ కూడా తమ రిజిస్ట్రేషన్ కోల్పోయాయి, లేదా కఠినమైనటువంటి నిబంధనలకు పాటింపులకు లోనైనటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. మరి ఈరోజు ప్రభుత్వం పార్లమెంటు ముందు ఉంచిన సమాచారం ప్రకారమే 2016, 17, 2021, 22 మధ్యన 6,600 కంటే ఎక్కువగా ఎన్జిఓలు ఎఫ్సిఆర్ఏ లైసెన్సులను కోల్పోయిన పరిస్థితి చూస్తాం. స్వతంత్ర సంస్థలు, ఇంకా పెద్ద సంస్థలు ఇస్తే మనం ఈరోజు మనం చూస్తే గాన మరి అమ్నెస్టీ ఇంటర్నేషనల్ అంచనా ప్రకారం మార్చి 2020 నాటికి 21,900 మరి ఎన్జిఓలు, ఈ స్వచ్ఛంద సేవా సంస్థలు, ఈ వ్యవస్థలు దాదాపుగా 21,900 మంది వారు తమ యొక్క ఎఫ్సిఆర్ఏ రిజిస్ట్రేషన్ కోల్పోయినట్టు మరి ఈరోజు అమ్నెస్టీ ఇంటర్నేషనల్ కూడా మరి నివేదిక ఇచ్చింది. చివరకు అది ఖచ్చితమైన సంఖ్య ఏదైనప్పటికీ మిత్రులారా, ఒకటి మనం నిర్ధారణ కాదనడం కష్టం. ఏంటంటే భారతదేశ పౌర సమాజ పరిధి, ఈ స్వచ్ఛంద సంస్థల సేవా పరిధి గతంలో కంటే చాలా గణనీయంగా కుంచుకుంచుకుపోయింది. మరి వాటిపైన దాడి జరుగుతూ ఉంది, మత స్వేచ్ఛ పైన దాడి జరుగుతూ ఉంది. మరి ఒక శక్తివంతమైనటువంటి ప్రజాస్వామ్యానికి బలమైన ప్రభుత్వాలు మాత్రమే సరిపోవు మిత్రులారా. అనవసరమైన జోక్యం లేకుండా పౌరులకు సేవ చేయగలిగినటువంటి బలమైన మరియు స్వతంత్ర పౌర సమాజ సంస్థలు, అంటే ఇటువంటి వాలంటరీ ఆర్గనైజేషన్స్, ఇవి అవసరం అని చెప్పి ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. మిత్రులారా, ఇదంతా ఎందుకు వచ్చిందంటే ఇక్కడ ఈ ఎఫ్సిఆర్ఏ అమెండ్మెంట్స్ అంతర్జాతీయ దృష్టిని కూడా ఆకర్షించినాయి.
ఇటీవల గత వారమే యునైటెడ్ స్టేట్స్ కాంగ్రెస్ సభ్యుడు, ఆయన సెనేట్ సభ్యుడు రైలీ మూర్ ఎఫ్సిఆర్ఏ ప్రతిపాదనకు ఏదైతే ఈ యొక్క సవరణలు ప్రతిపాదించినారో వాటి పట్ల బహిరంగంగా వ్యతిరేకతను వ్యక్తం చేశాడు. అంతేకాకుండా అతను చెప్పాడు, ఇట్స్ అన్ అటాక్ అగైనెస్ట్ క్రిస్టియన్స్, క్రైస్తవులపైన దాడి. ఈ ప్రతిపాదిత చట్టము చర్చిలు మరియు మతపరమైన స్వచ్ఛంద సంస్థలపై ప్రభుత్వ నియంత్రణకు అనుమతి ఇస్తా ఉందని చెప్పి ఆయన వాదించాడు. అటువంటి పరిణామాలు భారత్ అమెరికా సంబంధాలను కూడా దెబ్బతీస్తాయని చెప్పి ఆయన చెప్పాడు. ఆయన రాజకీయ అంచనాతో మనం ఒకరు ఏకీభవిస్తామా లేదనేది మన అప్రస్తుతం. ముఖ్యమైన విషయం మనం గమనించాల్సిందేంటంటే ప్రపంచం కూడా భారతదేశాన్ని గమనిస్తా ఉంది. భారతదేశంలో ఏం జరుగుతా ఉంది, ఈ రోజు దళిత, గిరిజన, క్రైస్తవ మైనారిటీల పైన ఏం జరుగుతా ఉంది. ఎందుకంటే భారతదేశం అన్నది ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగ ప్రజాస్వామ్యం. అంతర్జాతీయ విమర్శకులకు మనం సమాధానం ఎప్పుడు కూడా ఆగ్రహపూరితంగా వాక్చాతుర్యంగా చెప్పాలని అనో, మీరు మా దాంట్లోకి జోక్యం చేసుకోవడం అనేది కాదు. మనం రాజ్యాంగానికి విశ్వసనీయంగా కట్టుబడి ఉండి చూపించడమే అటువంటి విమర్శలకు గొప్ప సమాధానం. మిత్రులారా, ఈ ఎఫ్సిఆర్ఏ నిబంధనల సవరణలకు తో పాటు ఇటీవల కాలంలో ఈ పరిణామాలకు సమాంతరంగా బీజేపీ పాలిత అనేక రాష్ట్రాలు మత మార్పిడి నిరోధక చట్టాలను అమలు చేశాయి. తాజాగా 13వ రాష్ట్రం మహారాష్ట్ర మరి పోయిన వారమే ఈ యొక్క మత మార్పిడి నిరోధక చట్టాన్ని, యాంటీ కన్వర్షన్ లాస్ ను మరి ఆమోదించి అమలు చేయబోతా ఉంది. దానికి రాష్ట్రపతి గారు కూడా ఆమోద ముద్ర వేశారు. బలవంతపు లేదా మోసపూరితమైన మత మార్పిడిని నిరోధించడం నిస్సందేహంగా ఒక చట్టబద్ధమైన ఒక ప్రభుత్వ లక్ష్యం ఉండొచ్చు. కానీ బలవంతం ద్వారా జరిగే ఈ మత మార్పిడిని మనం ఎవరు సమర్థించాం. మోసాన్ని ఎవరు సమర్థించరు, బెదిరింపులను ఎవరు సమర్థించరు. కానీ రాజ్యాంగ ప్రజాస్వామ్యంలో దుర్వినియోగాన్ని నిరోధించే లక్ష్యంతో రూపొందించిన చట్టాలు స్వయంగా దుర్వినియోగ సాధనాలుగా మారకుండా చూసుకోవాలా. యాంటీ కన్వర్షన్ లాస్ పేరు పైన ఈరోజు గిరిజనులపై, గిరిజన క్రైస్తవులపైన, దళిత క్రైస్తవులపైన నిరంతరమైనటువంటి దాడులు జరుగుతున్నటువంటి పరిస్థితిని, మరి అదేవిధంగా వారిపైన అరెస్టులను మనం రోజు పేపర్లో చూస్తూ ఉన్నాం, మీడియాలో మనం చూస్తూ ఉన్నాం. ఈ చట్టాలలో చాలా వాటిలో కూడా ఈ తప్పుడు ఏమంటే ఈ ప్రలోభం, అనుచిత ప్రభావం, తప్పుడు ప్రాతినిధ్యం అంటే మిస్రిప్రజెంటేషన్, ఇలాంటివన్నీ పదాబంధాలు పెట్టి ఆ పదాలను తరచుగా తనకు ఇష్టం వచ్చినట్టు వాడుకొని విస్తృతంగా బహుళ వ్యాఖ్యానాలకు ఆస్కారం ఇచ్చాడు. అంటే దీన్ని ఏ విధంగానైనా ఇంటర్ప్రిటేట్ చేయొచ్చు, అటువంటి ఉన్నాయి. కాబట్టి ఇటువంటి పదజాలం పైన ఆధారపడినప్పుడు ఈ నేర బాధ్యత అన్నటువంటిది సహజంగానే మనుషుల్లో రాజ్యాంగపరమైనటువంటి ఆందోళన తలెత్తాయి. ముఖ్యంగా మిత్రులారా, మతం అనేది అది వ్యక్తిగతం. మతం అనేది బహుశా ఒక మానవుడు తీసుకోగలిగినటువంటి అత్యంత వ్యక్తిగత నిర్ణయం. మరి ఏ ప్రభుత్వం కూడా మానవ మనస్సాక్షిలోకి ప్రవేశించలేదు. ఏ పోలీస్ అధికారి ఒక మత విశ్వాసాన్ని విచారించలేడు. ఏ అధికార యంత్రాంగం నమ్మకాన్ని నియంత్రించలేదు. రాజ్యాంగం ఒకరి మతాన్ని నిలుపుకునే స్వేచ్ఛను మాత్రమే కాకుండా స్వచ్ఛందంగా మతాన్ని మార్చుకునే స్వేచ్ఛను కూడా ఇచ్చింది, కాపాడుతుంది. ఒక వయోజన పౌరుడు స్వేచ్ఛగా వేరొక మతాన్ని ఎంచుకుంటే ఆ నిర్ణయం ఆ వ్యక్తికే చెందుతుంది, రాజ్యానికి కాదు. అది భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి స్వేచ్ఛ యొక్క సారాంశం. మిత్రులారా, ఈ మత మార్పిడి వ్యతిరేక చట్టాలు చాలా వరకు నేరాలను విచారణార్హమైనవిగా మరియు బెయిలు ఇవ్వడానికి వీల్లేనివిగా చేసినటువంటి పరిస్థితి చూస్తున్నాం. కొన్ని మత మార్పిడికి ముందుగా నోటీసులు ఇవ్వాలని చెప్తా ఉన్నాయి. కొంతమంది బంధువులు, తర్వాత ఎవడైనా థర్డ్ పార్టీ కూడా కంప్లైంట్ చేయొచ్చు. అంటే సంబంధం లేని వాళ్ళు కూడా కంప్లైంట్ చేసిన కేసులు రిజిస్టర్ చేసి వారిని అరెస్ట్ చేసేది. కొన్ని ప్రభావవంతంగా సాక్ష్య భారాన్ని, అంటే నేను నేరం చేయలేదని మామూలుగా అయితే ప్రాసిక్యూషన్ పైన బాధ్యత ఉంటుంది, ఇతను నేరం చేశాడని నిరూపించడానికి. కానీ ఈ యాంటీ కన్వర్షన్ లాస్ వల్ల నేను నేరం చేయలేదని నిందితుడి పైన ఈ భారాన్ని మోపుతున్నటువంటి అంత కర్కశమైనటువంటి చట్టాలను చేశారు. ఈ నిబంధనలు జాగ్రత్తగా రాజ్యాంగ పరిశీలనకు అర్హమైనవి. వీటన్నిటిపైన కోర్టులో కూడా మరి అనేకమైనటువంటి ఈ దావాలు కూడా ఉన్నాయి. బలవంతాన్ని నిరోధించడానికి ఉద్దేశించిన చట్టం తమ రాజ్యాంగ హక్కులను వినియోగించుకుంటున్నటువంటి పౌరులలోనే ఒక విపరీతమైనటువంటి భయాన్ని సృష్టించినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా మిత్రులారా, ఇటువంటి చట్టాల వల్ల, ఎఫ్సిఆర్ఏ అమెండ్మెంట్స్ వల్ల, అదేవిధంగా యాంటీ కన్వర్షన్ లాస్ వల్ల, ఈ రెండింటి వల్ల కూడా ఈ చట్టాల ప్రభావం సామాజికంగా మరియు ఆర్థికంగా బలహీన వర్గాల పైన అత్యంత తీవ్రంగా పడతా ఉంది. దళిత క్రైస్తవులు, ఆదివాసీ క్రైస్తవులు, విద్యా సంస్థలు, ఆసుపత్రులు మరియు స్వచ్ఛంద సంస్థలపైన ఆధారపడినటువంటి ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు ఆర్థికంగా బలహీనపడి అదే సమయంలో మతపరమైన ఎంపికలు నేరంగా పరిగణించబడితే, ఆ విధంగా జరిగితే, అది పెరిగితే ఆ రెండిటి మిశ్రమ ప్రభావం వలన
బలహీన వర్గాల దైనందిన జీవితం పైన గణనీయమైనటువంటి భారం పడుతుంది, వారి పైన ఎంతో కష్టం పడుతుంది. అందుకే ఈ సమస్యలను మనం విడివిడిగా పరిశీలించాం. ఈ రెండు చాలా ముఖ్యమైనటువంటివి, ఆందోళనకరమైనటువంటి. మిత్రులారా, మన రాజ్యాంగ న్యాయస్థానాల ముందు అనేక పరమైనటువంటి రాజ్యాంగపరమైన సవాళ్లు ఈ చట్టాల గురించి పెండింగ్ లో ఉన్నాయి. ప్రాథమిక హక్కులకు ముప్పు వాటినప్పుడు మన భారత న్యాయ వ్యవస్థ చారిత్రాత్మకంగా వాటిని పరిరక్షించింది. రాజ్యాంగ హక్కులు కేవలం అలంకారపరమైనటువంటి వాగ్దానాలు కావని, అవి సజీవ హామీలని సుప్రీంకోర్టు మనకు పదే పదే అనేక తీర్పులో చెప్పింది. అందువల్ల సకాలంలో రాజ్యాంగపరమైన తీర్పు ఇవ్వడం అనేది అత్యవసరం. అయితే దురదృష్టవశాత్తు ఇటీవల కాలంలో ఈ ప్రాథమిక హక్కులకు సంబంధించినటువంటి విషయాల్లో న్యాయము ఆలస్యం అవుతా ఉన్నది. రాజ్యాంగ న్యాయస్థానాలు వీటిని మరి తీర్చుకోకుండా వాయిదాల మీద వాయిదాలు వేసి దాన్ని సరిగా జరపడం లేదన్నది ఆ ఒక భావన ప్రజల్లో ఉంది. ఇది నిజంగా ఈ విధంగా న్యాయం ఆలస్యమైతే రాజ్యాంగ స్వేచ్ఛ బలహీనపడుతుంది. చట్టం ముందు సమానత్వం ఆర్టికల్ 14 సమానమైన ప్రవర్తనను కోరుకుంటుంది. నియంత్రణ చట్టాలు ఒకే రకంగా పనిచేయాలి. అవి పక్షపాత పూరిత అమలు అనేటువంటి ఛాయను కూడా సృష్టించకూడదు. అంటే ఇది సెలెక్టివ్ గా దీన్ని అమలు చేస్తున్నారనేది రాకూడదు. రాజ్యాంగ ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యం కేవలం ఈ రోజు ప్రజల విశ్వాసం కేవలం నిష్పక్షపాతం పైనే కాకుండా నిష్పక్షపాతంగా కనిపించడం పైన కూడా ఆధారపడి ఉంది. అంటే న్యాయస్థానాలు నిష్పక్షపాతంగా తీర్పు ఇవ్వడమే కాకుండా నిష్పక్షపాతంగా కనిపించడం కూడా అవసరము. ప్రతి సంస్థ దాని సిద్ధాంతం లేదా మత సంబంధం లేకుండా ఒకే చట్టపరమైన ప్రమాణాల ద్వారా, అంటే న్యాయమూర్తులు వారి తమ యొక్క వ్యక్తిగత సిద్ధాంతాలు కానీ మతంతో సంబంధం లేకుండా చట్టపరమైనటువంటి ప్రమాణాల ద్వారా రాజ్యాంగం ద్వారా పాలించబడుతుందని పౌరులకు నమ్మకం కలగాలి. అదే చట్టబద్ధ పాలన యొక్క నిజమైన అర్థం మిత్రులారా. అందుకే మిత్రులారా, బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పాడు, కేవలం రాజ్యాంగం ఉన్నంత మాత్రాన రాజ్యాంగ నైతికత నిలవలేదని ఆయన హెచ్చరించాడు. రాజ్యాంగ సంస్థలు రాజ్యాంగ విలువలను విశ్వసనీయంగా నిలబెట్టినప్పుడు అది నిలబడుతుంది. సమానత్వం లేని స్వేచ్ఛ ఒక ప్రత్యేక హక్కు అవుతుంది. స్వేచ్ఛ లేని సమానత్వం అణిచివేత అవుతుంది. సౌభ్రాతృత్వం మాత్రమే ఈ రెండింటిని కలిపి ఉంచుతుంది. ఈ మాటలు ఈనాటికి కూడా అత్యంత సందర్భోచితంగా ఉన్నాయని మనం గుర్తు చేసుకోవాలి. మిత్రులారా, మన ముందున్నటువంటి సమస్య ఈరోజు క్రైస్తవ మతానికో హిందూ మతానికి మధ్య పోరాటం కాదు. అది మెజారిటీకి మైనారిటీకి మధ్య పోరాటం కాదు. అది ప్రభుత్వానికి ప్రతిపక్షానికి మధ్య పోరాటం కాదు. అది అసలైన సమస్య ఏంటంటే ప్రతి పౌరుడు సమానమైన అంతరాత్మ స్వేచ్ఛను, తనకు నచ్చినటువంటి మతాన్ని ఆచరించే స్వేచ్ఛను అనుభవించే రాజ్యాంగ గణతంత్ర రాజ్యంగా భారతదేశం కొనసాగుతూ ఉందా? ధార్మిక సంస్థలు అనవసరమైన ప్రభుత్వ నియంత్రణ లేకుండా సమాజానికి సేవ చేయగలవా? అంటే ఈ చారిటీ ఆర్గనైజేషన్స్, ఎన్జిఓస్ మరి ఇవన్నీ చేయగలవా? ఒక వయోజనుడు తన మతాన్ని మరి స్వేచ్ఛగా ఎంచుకోగలడా? రాజకీయ అధికారంలో ఎవరున్నా రాజ్యాంగ హక్కులు అర్థవంతంగా ఉంటాయా? చరిత్ర మనల్ని అడిగేటువంటి ప్రశ్నలు ఇవే. ప్రభుత్వాలు మారుతాయి, రాజకీయ పార్టీలు మారుతాయి, వస్తాయి పోతాయి, కానీ రాజ్యాంగం నిలబడాల మిత్రులారా. కాబట్టి మన రాజ్యాంగ పీఠికలో పొందుపరచబడినటువంటి ఆదర్శాలు ఏంటంటే న్యాయము, స్వేచ్ఛ, సమానత్వం మరియు సౌభ్రాతృత్వం, మత స్వేచ్ఛ. వీటి పట్ల మనకు సామూహిక నిబద్ధత మనం పునరుద్ఘాటిద్దాం. మనమందరం కూడా వీటికి మనం కట్టుబడి ఉందాం. మనం కేవలం ఒక వర్గం వారి హక్కులనే కాకుండా ప్రతి వర్గం యొక్క వారి రాజ్యాంగ హక్కులను మనం పరిరక్షించుకుందాం. ఎందుకంటే ఒక పౌరుని స్వేచ్ఛ బలహీనపడినప్పుడు ప్రతి పౌరుని స్వేచ్ఛ అభద్రతకు గురవుతుంది. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనకు గుర్తు చేసినట్లుగా రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి సిద్ధంగా ఉన్న ప్రజల బలం మేరకే రాజ్యాంగం బలంగా ఉంటుంది. ధైర్యంతో మనమందరం భారతీయులమంతా వివేకంతో అచంచలమైనటువంటి రాజ్యాంగ విశ్వాసంతో దానిని పరిరక్షించాలని మనమందరం కూడా మరి ఈరోజు సంకల్పించుకుందాం. ఆ విధంగా మనమందరం ప్రతిజ్ఞ చేద్దాం. థ్యాంక్ యూ. జై భీమ్, జై భారత్, జై కాన్స్టిట్యూషన్.